సాధారణంగా ఎక్కువ శాతం ప్రేమలో ఓడిపోయేది మగవాళ్ళే. అవును, ఇది జగమెరిగిన సత్యం. చాలా వరకు అమ్మాయిలతో ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న మగవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకొంతమంది ఆ అమ్మాయి మీద ప్రేమతో ఆమెని వదిలి ఉండలేక, అలాగని ఆమెని పెళ్లి చేసుకోలేక గడ్డాలు మీసాలు పెంచుకొని అర్జున్ రెడ్డిలు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీకెప్పుడైనా అనిపించిందా, మనుషులలాగా జంతువులు కూడా ప్రేమలో పడతాయని, తర్వాత బ్రేకప్ జరిగితే ఆత్మహత్య చేసుకుంటాయని? ఏంటి, అవేమైనా మనుషులా? లవ్ ఫెయిల్యూర్ అయితే చనిపోవడానికి అని అంటారు కదా. కానీ అలాంటి ఓ జాతి ఈ భూమండలం పైన ఉంది. అది కూడా మనుషులకు దూరంగా, మనిషి ఆలోచనలకు దగ్గరగా ఈ జాతి జీవిస్తోంది. అదే పెంగ్విన్ జాతి. ఏంటి, నమ్మడం లేదా? అయితే ఈ స్టోరీ చూడండి, మీరే నమ్ముతారు. విషయంలోకి వెళితే, సాధారణంగా సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు, చిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే, మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి, ఇంకొన్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. కానీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఓ పెంగ్విన్ వీడియో జనాలను భలేగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఒక ఒంటరి పెంగ్విన్ నడుచుకుంటూ వెళ్తోంది. మీరు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా ఒంటరి పెంగ్విన్ వీడియోనే కనిపిస్తోంది. ఆ వీడియో పెంగ్విన్ గుంపులో నుంచి ఒక పెంగ్విన్ ఒంటరిగా సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ పర్వతం వైపు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ వీడియో చూసిన చాలా మందిలో ఆ పెంగ్విన్ ఎందుకు అలా ఒంటరిగా వెళ్తుందో తెలుసుకోవాలనే ఇంటెన్షన్ పెరిగింది. దీంతో చాలా మంది ఈ వీడియో కింద రకరకాల కామెంట్స్ చేశారు. దీనిపై చాలా మంది మీమ్స్ కూడా చేశారు. అయితే ఇంతకు ఆ పెంగ్విన్ వీడియోలో అలా ఎందుకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అసలు ఈ పెంగ్విన్ మ్యాటర్ ఏంటి? అంటార్టికాలోని ఓ మంచు ఎడారిలో ఉన్న పెంగ్విన్ గుంపు నుంచి బయటకొచ్చిన ఒక పెంగ్విన్ దూరంగా ఉన్న ఒక భారీ కొండ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అది అలానే వేల కిలోమీటర్లు నడుస్తూనే ఉంది. చివరకు దానికి ఒక వ్యక్తి అడ్డొస్తాడు. అది అక్కడి నుంచి మళ్లీ ముందుకు సాగుతుంది. అయితే ఇది ఒక డాక్యుమెంటరీలోని దృశ్యం. వెనా హెజోగ్ దర్శకత్వం వహించిన ఎన్కౌంటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీలోని ఈ దృశ్యం మీకు కనిపిస్తుంది. సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత ఈ వీడియో వైరల్ అయ్యింది. 2014 తర్వాత మరోసారి ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను 2010లో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. యూట్యూబ్ నుంచి వీడియోను తీసుకున్న కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డిప్రెస్డ్ పెంగ్విన్ అనే క్యాప్షన్ యాడ్ చేసి షేర్ చేశారు. అప్పట్లో ఇది చాలా చర్చకు దారితీసింది. 2014లో ఈ వీడియో మళ్లీ వైరల్ అయింది. అడేలి పెంగ్విన్లు సాధారణంగా వాటి సంతానోత్పత్తి ప్రదేశాలు ఆహారం కోసం సముద్రం దగ్గరుంటాయి. కానీ అవి బహిర్భూమి లేని అనగా పర్వత ప్రాంతాలపైకి వెళ్లడం చాలా అరుదు. అందుకే ఈ వీడియో జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్. ఈ పెంగ్విన్ ప్రవర్తన వెనుక ఉన్న అసలు కోణాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన పోడ్కాస్ట్ లో వివరించారు. అయితే ఆయన వివరించిన తీరిప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యింది. పెంగ్విన్ల జీవితంలో ప్రేమ మరియు నిబద్ధత ఎంత బలంగా ఉంటాయో ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల అత్యంత నమ్మకంగా ఉంటుంది. ఒకసారి జోడి కుదిరితే చనిపోయేంత వరకు ఆ బంధాన్ని వదులుకోదు. కానీ ఒకవేళ ఆడ పెంగ్విన్ నమ్మకాన్ని వంచిస్తే లేదా ఆ బంధం విచ్ఛిన్నమైతే ఆ వియోగాన్ని మగ పెంగ్విన్ తట్టుకోలేదని పూరి వివరించారు. ఏది ఏమైనా ఒక పెంగ్విన్ నడిచిన వీడియో ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది.